వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. సూర్య కోలీవుడ్లో ఈ హీరో ఎంత పాపులరో తెలుగులో కూడా అంతే పాపులర్. సూర్య సినిమాలు ఏవి మిస్ కారు మన తెలుగు సినీ ప్రియులు. మొన్న వచ్చిన వీరభద్రుడు కూడా సూపర్ హిట్ అయ్యింది. సో ఇక అందరి చూపు ఆగస్టులో రిలీజ్ అయ్యే విశ్వనాథం అండ్ సన్స్ సినిమా పైనే. ఇక సూర్య వీరభద్రుడు హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆయన లైనప్ కూడా బాగా పెరిగిపోయింది. మరి మైల్ స్టోన్ 50వ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా? తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో, విభిన్నమైన కథల ఎంపికతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఆయన. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ను శాసించిన సూర్య గత కొన్నేళ్లుగా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయారు. ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. మంచి కథలు ఎంచుకున్నప్పటికీ అవి వాణిజ్యపరంగా ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. దీంతో సూర్య కెరియర్పై అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే అలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కరుప్పు చిత్రం సూర్య కెరియర్కు కొత్త ఊపిరిని ఇచ్చిందనే చెప్పాలి. తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యం, శక్తివంతమైన కథ, సూర్య అద్భుత నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత సూర్యను పూర్తి స్థాయి మాస్ అవతార్లో చూడడం అభిమానులకు పండుగలా మారింది. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన లభించింది. కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియన్స్ అందరూ ఈ సినిమాను ఆదరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 340 కోట్లకు పైగా వసూలు సాధించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చాలా కాలం తర్వాత సూర్య ఖాతాలో భారీ కమర్షియల్ హిట్ నమోదైంది. ఈ విజయం సూర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. అభిమానులు కూడా మళ్లీ తమ అభిమాన హీరో హిట్ ట్రాక్లోకి వచ్చాడని సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపై సూర్య ఎంచుకునే ప్రతి సినిమా వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న చిత్రాల్లో విశ్వనాథ్ అండ్ సన్స్ ఒకటి. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూనే వినోదాత్మక అంశాలను మిళితం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. వెంకీ అట్లూరి గతంలో తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్టుపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న రిలీజ్ చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సూర్యను మరో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం ఈ సినిమాలో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్డేట్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. కరుప్పు విజయంతో ఏర్పడిన పాజిటివ్ వాతావరణం విశ్వనాథ్ అండ్ సన్స్కు కూడా బాగా కలిసొస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సూర్యకు సంబంధించిన మరో వార్త వైరల్గా మారింది. సూర్య కెరియర్లో మైలురాయిగా నిలిచే 50వ చిత్రానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య 50 చిత్రానికి ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ అంటే ప్రత్యేకమైన కథనా శైలి, వినోదం, యాక్షన్కు పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అందుకే సూర్య, నెల్సన్ కాంబినేషన్పై అభిమానుల్లో ఇప్పటి నుండే భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా బయటికి వచ్చింది. మొదట ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారట. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని సమాచారం. రాబోయే 2 ఏళ్ల పాటు ఆయన షెడ్యూల్ పూర్తిగా నిండిపోయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ కథను నిలిపివేయకుండా వెంటనే పట్టాలెక్కించాలని భావించిన నిర్మాతలు సూర్యను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది. కథ కూడా సూర్యకు బాగా నచ్చిందని, ఆయన సానుకూలంగా స్పందించారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇక సూర్య ప్రస్తుతం చేస్తున్న మరో చిత్రం సూర్య 47. ఈ సినిమాకు మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని కూడా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర బృందం నుండి అధికారిక అప్డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సూర్య 48వ చిత్రానికి సంబంధించి కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. జై భీమ్ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్లు టాక్ నడుస్తుంది. సామాజిక అంశాలతో పాటు కమర్షియల్ అంశాలను మిళితం చేసే జ్ఞానవేల్ శైలి
ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి కరుప్పు విజయం సూర్య కెరియర్ కు మరోసారి కొత్త దిశను చూపించింది. వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోగా కాకుండా మళ్లీ బలంగా తిరిగి వచ్చిన స్టార్ గా ఆయన నిలిచారు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు, వినిపిస్తున్న కొత్త కాంబినేషన్లు చూస్తూ ఉంటే రాబోయే సంవత్సరాలు సూర్య అభిమానులకు నిజమైన పండుగలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సూర్య 50 పైన వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.